చిన్ననాటి ప్రేమ పెద్ద నిర్ణయం. రామకు సీత అంటే ప్రాణం. ఇద్దరు చిన్ననాటి నుండి కలిసిమెలిసి పెరిగారు. చదువు పూర్తయ్యాక రామకు మంచి జీతంతో పెద్ద ఉద్యోగం వచ్చింది. ఈ సంతోషాన్ని సీతతో పంచుకుంటూ పెళ్లి చేసుకోవాలని కోరాడు. అయితే సీత, పెళ్లికి నా అనుమతి కంటే మా నాన్నగారి అనుమతి ముఖ్యం అంటూ అతని ముందే ఓ షరతు పెడుతుంది. రామ ఉత్సాహంగా, ఓస్, రేపే వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను అని అంటాడు. కాని సీత ఆపుతూ, మా నాన్న అంత తేలిగ్గా ఒప్పుకోడు, పరీక్ష పెడతాడు అని చెబుతుంది. రామ నమ్మకంగా, ఆ పరీక్షలో డిస్టెన్స్లో పాసయ్యి నీ చెయ్యెందుకుంటాను అని చెబుతూ సన్నాహాలు మొదలుపెడతాడు. హాలులో కూర్చుని పేపర్ చదువుతున్న శంకరం మాస్టారు దగ్గరకు రావచేరి, గుడ్ మార్నింగ్ మామా, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, సీతను నాకిచ్చి పెళ్లి చెయ్యండి అని అడుగుతాడు. మాస్టారు చిరునవ్వుతో చూస్తూ, నీకు ఉన్న సుగుణాలు మంచివి, కానీ మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నీకు తెలుగుమీద పట్టు ఉండాలి అంటారు. రామ ఆశ్చర్యంతో, ఇప్పుడు నేను మాట్లాడేది తెలుగే కదా అని అంటారు. మాస్టారు చిరునవ్వుతో, నీవు మాట్లాడేది కలగూరుగంప తెలుగు, ఇదిగో ఈ పత్రికలోని పేజు చదువు చూద్దాం అంటూ పత్రిక ఇవ్వడం జరుగుతుంది. రామ తడబడుతూ, ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన సందర్భ అని చదువుతుంటే మాస్టారు ఆపుతూ, ఇక చాలయ్యా, పూర్తిగా తెలుగు చదవడం రాయటం నేర్చుకుని అప్పుడు రా అని ఆదేశిస్తారు. గ్రంథాలు చదవడం, పదాలు పలకడం, నోట్స్ తీసుకోవడం, ప్రాక్టీస్ చేయడం. రామ పట్టుదలతో భాషను గ్రహించడానికి ఎంతో శ్రమిస్తాడు. ప్రతిరోజూ తలలో ఒక మార్పు చోటు చేసుకుంటోంది. మాస్టారి మాటలు అతనిలో ఓ చైతన్యాన్ని నింపాయి. తెలుగు భాషను నేర్చుకుని తిరిగి మామ ఇంటికి వచ్చిన రామ, శుభోదయం మామా, ఈసారి మీరు పెట్టే పరీక్షలో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటాడు. మాస్టారు, సరే, సుమతి శతకంలోని ఒక పద్యం చెప్పు అని పరీక్షిస్తారు. రామ నిశ్చలంగా చెబుతాడు. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా, పుత్రునిగనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి అని రామ చెప్పగా, మాస్టరు ఆనందంతో, శభాషల్లుడు, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నీవు నిరూపించావు. భాష అంటే మాటలు కాదు, భావవ్యక్తీకరణ. ఈ తరం పిల్లలకు తెలుగు మాట్లాడడం రాదని చెప్పడం, తెలుగు అక్షరాలు తెలియవని చెప్పడం తల్లిదండ్రులు గొప్పగా అనుకుంటారు. పరాయి భాషను నేర్చుకోవడం తప్పు కాదు. మాతృభాష మూలధనం వంటిది, పరాయి భాష రాబడి ఖర్చుల వంటిది. మన చేతులారా అమ్మ భాషను, లిపిని నాశనం చేసుకుంటే చరిత్రలో వెతుక్కోవలసి ఉంటుంది. భాష విలువను అంధ్రం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అల్లుడు అన్నారు మాస్టరు. చివరకు సీత సిగ్గుతో, మా నాన్న పెట్టిన పరీక్షలో గెలిచారు అంటుంది. రామ చిరునవ్వుతో, జీతం కోసం పరాయి భాషను నేర్చుకున్న నాకు జీవితం కోసం మన భాషను నేర్చుకోవడంలో సిగ్గేం లేదు అని చెప్తాడు. సీత భావోద్వేగంతో అతని ఒడిలోకి వాలుతూ, మీరు చెప్పింది అక్షరాల సత్యం. కుటుంబంలో ఒకరు అమ్మభాషను ప్రేమించి నేర్చుకొని పంచగలిగితే తదుపరి తరం ఆ భాషను సంపదగా పొందగలుగుతుంది అంది ఆనందంగా.